ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు అప్డేట్స్ ఛానల్. ఈ వీడియోలో చాలా షాకింగ్ అప్డేట్ అయితే ఉంది. సో అది కూడా మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన. సో మన బ్రాక్ లెస్నర్ పైన ఒక షాకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. సో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో మనం ఫస్ట్గా మాట్లాడదాం రోమన్ రైన్స్ వర్సెస్ ఏజే స్టైల్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ వర్సెస్ ఎల్ఏ నైట్ మధ్య ఫైటల్ 4-వే మ్యాచ్ గురించి. సో ఈ మ్యాచ్లో రోమన్ రైన్సే గెలుస్తారని చాలామందికి తెలుసు. సో మరి ఈ మ్యాచ్లో రోమన్ రైన్స్ ఎవరికి పిన్ చేస్తారు? రేండీ ఆర్టన్కా, లేకపోతే ఎల్ఏ నైట్కా, లేకపోతే ఏజే స్టైల్స్కా? సో చూడండి, ఇప్పుడు రేండీ ఆర్టన్ రీసెంట్గానే రిటర్న్ చేసినారు. సో ఇప్పుడు రేండీ ఆర్టన్ చాలా పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. సో రోమన్ రైన్స్ రేండీ ఆర్టన్కి పిన్ చేసి ఓడిపించే ఛాన్స్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజే స్టైల్స్. సో ఏజే స్టైల్స్ కూడా రీసెంట్గానే రిటర్న్ చేసినారు. సో మన ఏజే స్టైల్స్ కూడా చాలా పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. సో అలాంటప్పుడు రోమన్ రైన్స్ ఏజే స్టైల్స్కి పిన్ చేసే ఛాన్స్ అయితే లేదు. సో ఇక మిగిలింది ఎలియే నైటే. సో ఎలియే నైట్ని రోమన్ రైన్స్ ఆల్రెడీ పిన్ చేసినాడు. సో మేబీ ఇప్పుడు రాయల్ రంబల్లో మేబీ రోమన్ రైన్స్ ఎలియే నైట్కి పిన్ చేసి ఓడిపించే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దాని తర్వాత మనకి ఎలియే నైట్ వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ జరుగుతుందన్న అప్డేట్ అయితే వస్తుంది. సో వీళ్ళ మధ్య ఫ్యూడ్ అయితే కంటిన్యూ అవుతుందంట రాయల్ రంబల్ తర్వాత. సో మరి మీరేమంటారు? ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? సో మరి రోమన్ రైన్స్ గెలిస్తే బాగుంటుందా, లేదంటే వేరే సూపర్ స్టార్ గెలిస్తే బాగుంటుందా? సో ఇప్పుడు రోమన్ రైన్స్ ఎల్ఏ నైట్కి పిన్ చేసి ఓడిపిస్తే బాగుంటుందా లేదా? మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన ట్రిపుల్ హెచ్ గురించి. సో మన ట్రిపుల్ హెచ్ ప్రజెంట్ హ్యాపీగా లేరన్నట్టుగానైతే తెలుస్తుంది. సో దానికి రీజన్ వచ్చేసి రసల్మేనియా ప్లాన్స్ అయితే లీక్ అవ్వడం. సో మన స్పోర్ట్స్ ఇలస్ట్రేట్ నుండి రసల్మేనియా ప్లాన్స్ అయితే లీక్ అయినాయి. సో అందుకని మన ట్రిపుల్ హెచ్ కొంచెం హ్యాపీగా లేరన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ గురించి. సో రోమన్ రైన్స్ అయితే 1500 రోజులు అయితే కంప్లీట్ అవుతుంది సింగిల్స్ మ్యాచ్లో పిన్ కాక. అంటే లాస్ట్ 1500 రోజుల నుండి రోమన్ రైన్స్ని ఏ సూపర్ స్టార్ కూడా పిన్ చేయలేదు. సో మీరు ఇప్పుడు అంటారు జేవుసో రోమన్ రైన్స్కి పిన్ చేసినారు కదా అని. సో అదొక ట్యాగ్ టీమ్ మ్యాచ్. సింగిల్స్ మ్యాచ్లో రోమన్ రైన్స్ని జేవుసో పిన్ చేయలేదు. సో ఏ సూపర్ స్టార్ కూడా ఇప్పటి వరకు రోమన్ రైన్స్ని సింగిల్స్ మ్యాచ్లో పిన్ చేయలేకపోతున్నారు. సో మరి చూద్దాం ఇన్ ఫ్యూచర్లో రోమన్ రైన్స్ని ఏ సూపర్ స్టార్ పిన్ చేసి ఓడిపిస్తారో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లోగన్ పాల్ గురించి. సో మన లోగన్ పాల్ న్యూ కాంట్రాక్ట్ని సైన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇన్స్టాగ్రామ్లోనైతే మెన్షన్ చేయడం జరిగింది లోగన్ పాల్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ట్యాగ్ టీమ్ టైటిల్స్ గురించి. సో తొందరలోనే ట్యాగ్ టీమ్ టైటిల్స్ స్ప్లిట్ అవుతాయని మళ్ళొకసారి అప్డేట్ అయితే వస్తుంది. సో మరి చూద్దాం రాయల్ రంబల్లో స్ప్లిట్ అవుతాయా, లేదంటే ఎలిమినేషన్ ఛాంబర్లో స్ప్లిట్ అవుతాయా? సో రసల్మేనియా కన్నా ముందే ట్యాగ్ టీమ్ టైటిల్స్ అయితే స్ప్లిట్ అవుతాయి. సో ఈ అప్డేట్ అయితే ఉంది. సో నిజంగానే ట్యాగ్ టీమ్ టైటిల్స్ స్ప్లిట్ అవుతున్నాయి. సో డేట్ అయితే ఏం మెన్షన్ చేయట్లేదు డబ్ల్యూడబ్ల్యూఈ. సో తొందరలోనే ట్యాగ్ టీమ్ టైటిల్స్ అయితే స్ప్లిట్ అవుతాయంట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కెవిన్ ప్యాట్రిక్ గురించి. సో మన కెవిన్ ప్యాట్రిక్ డబ్ల్యూడబ్ల్యూఈ అనౌన్సర్. సో మన కెవిన్ ప్యాట్రిక్ని డబ్ల్యూడబ్ల్యూఈ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో నిన్న ఈవినింగ్ కెవిన్ ప్యాట్రిక్ డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిలీజ్ అయినారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సోనియా డెవిల్ గురించి. సో మన సోనియా డెవిల్ రాయల్ రంబల్లో రిటర్న్ చేస్తుంది అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. అండ్ అంతేకాదు మనకి సాషా బ్యాంక్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది రాయల్ రంబల్లో. అండ్ మనకి లీ మోర్గాన్, సో జేడ్ గార్గుల్ కూడా సో రాయల్ రంబల్లో వస్తుంది. సో చాలా సర్ప్రైజెస్ అయితే ఉన్నాయి ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో. సో మరి చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో మన బ్రాక్ లెస్నర్ రాయల్ రంబల్లో రారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ప్రజెంట్ మన బ్రాక్ లెస్నర్ క్రియేటివ్ ప్లాన్స్ కూడా హోల్డ్లో పడ్డాయంట. సో దీనికి రీజన్ వచ్చేసి సెక్సువల్ అలిగేషన్స్ అయితే వస్తున్నాయి బ్రాక్ లెస్నర్ పైన. సో అందుకనే బ్రాక్ లెస్నర్ మేబీ రాయల్ రంబల్లో రారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చెప్పలేం, మేబీ బ్రాక్ లెస్నర్ రాయల్ రంబల్ని మిస్ అయినా అవ్వచ్చు. అండ్ అంతేకాదు ఈ విషయం సోషల్ మీడియాలో రిలీజ్ అయిన తర్వాత చాలామంది బ్రాక్ లెస్నర్ని తిట్టిపడేస్తున్నారు. సో అది దారుణంగా తిట్టిపడేస్తున్నారు బ్రాక్ లెస్నర్ని. సో అది నిజమో కాదో కూడా ఇంకా క్లియర్గా తెలియదు. సో అలాంటప్పుడు బ్రాక్ లెస్నర్ని తిట్టడం ఎందుకు? సో మనకు ఒక క్లారిటీ అండ్ అప్డేట్ వచ్చిన తర్వాత అనొచ్చు. సో మన బ్రాక్ లెస్నర్ ఆ విధమైన పని చేసినారా నిజంగా అని అనొచ్చు. కానీ నిజం తెలియకముందే బ్రాక్ లెస్నర్ని సోషల్ మీడియాలో చాలా తిట్టి పడేస్తున్నారు. సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి మన విన్స్ మెక్మ్యాన్. సో మన విన్స్ మెక్మ్యాన్ పైన కేసు పెట్టడం జరిగింది. మన డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేసిన ఒక ఉమెన్ సూపర్ స్టార్. సో ఆ సూపర్ స్టార్ అయితే మన విన్స్ మెక్మ్యాన్ పైన కేసు అయితే పెట్టింది. లైంగిక వేధింపులకు గురి చేసినారని కేసు అయితే పెట్టడం జరిగింది. సో ఆ కేసులో చాలా దారుణంగా ఉంది. సో ఆ విధంగానైతే కేసు ఉంది. సో మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ కేసు గురించి, సో మీరు టెంపర్ మూవీ చూసే ఉంటారు. సో సేమ్ టెంపర్ మూవీ లాగానే ఉంది మన విన్స్ మెక్మ్యాన్ స్టోరీ.
సో అది నిజమో కాదో తెలియదు. ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విన్స్ మెక్‌మ్యాన్ స్క్రీన్ షాట్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. అండ్ మన విన్స్ మెక్‌మ్యాన్ మన డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేసే వేరే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళిద్దరు కలిసి ఇదంతా చేశారంట. సో మన విన్స్ మెక్‌మ్యాన్ వేరే డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేసే ఇద్దరు ఎంప్లాయీస్ కలిసి ఈ లైంగిక వేధింపులు అంటే డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేసిన ఉమెన్స్కి లైంగిక వేధింపులకైతే గురి చేసినారంట. సో కేసు అయితే ఈ విధంగా ఉంది. సో అది దారుణంగా అంటే దారుణంగా ఉంది కేసు. సో చెప్పడానికి కూడా అసలు నోరైతే రావడం లేదు. సో ఆ విధంగా ఉంది. మీరు స్క్రీన్ మీద చూడండి, ఆ కేసుకు సంబంధించిన వివరాలు మీకు అర్థమవుతుంది. అండ్ ప్రజెంట్ అప్డేట్ ఏంటంటే ఈ కేసులో అంటే ఈ లైంగిక వేధింపులలో సో మన బ్రాక్ లెజ్నర్ కూడా ఇన్వాల్వ్ అయినారు అన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో అందుకనే మేబీ బ్రాక్ లెజ్నర్ రాయల్ రంబల్ని మిస్ అవుతారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఇది నిజమా అని ఏం క్లారిటీ అయితే లేదు మనకి. ఇదే నిజమని ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో ఆరోపణలు అయితే వచ్చినాయి. సో అది నిజమా కాదా అనేది ముందు మనకి తెలియాలి. సో అలా తెలిసినప్పుడే మనం ఏదైనా అనగలం. సో ఇప్పుడు అనడానికి ఏ ఛాన్స్ అయితే లేదు. అండ్ టీకేఓ వాళ్ళు కూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ మేనేజ్మెంట్ కూడా విన్స్ మెక్‌మ్యాన్ని దీనిపై నుండి దీని నుండి బయటకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తుంది. సో మరి చూద్దాం విన్స్ మెక్‌మ్యాన్ దీని నుండి బయటకు వస్తారా. అండ్ ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఇంతకుముందు కూడా మన విన్స్ మెక్‌మ్యాన్ పైన ఇటువంటి కేసు అయితే ఫైల్ అవ్వడం జరిగింది. సో మరి ఈసారి ఏమైనా విన్స్ మెక్‌మ్యాన్ జైల్లోకి పోవాల్సి వస్తుందా, లేదంటే ఈ కేసు నుండి బయటపడతారా? సో మెయిన్ షాకింగ్ ఏంటంటే ఈ మ్యాటర్లో బ్రాక్ లెజ్నర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని. సో మరి బ్రాక్ లెజ్నర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మనం ఈవినింగ్ వరకు అయితే మనకు ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో ఈవినింగ్ వరకు అయితే మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మీరు యాక్టివ్ ఉండండి. సో నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేస్తాను, స్టోరీలో మెన్షన్ చేస్తాను ఏ అప్డేట్ వచ్చినా బ్రాక్ లెజ్నర్ పైన. సో నిజంగా చాలా అంటే చాలా షాకింగ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి బ్రాక్ లెజ్నర్ ఫ్యాన్స్ కోసం. సో ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వరకు తిట్టేస్తున్నారు బ్రాక్ లెజ్నర్ని. సో మరి మీరేమంటారు? సో నిజంగానే బ్రాక్ లెజ్నర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? సో ఈ మ్యాటర్లో నిజంగానే బ్రాక్ లెజ్నర్ ఇన్వాల్వ్మెంట్ ఉండేనా? మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో ఈవినింగ్ వరకు అయితే అప్డేట్స్ అయితే వస్తాయి. బ్రాక్ లెజ్నర్ పైన ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో మెన్షన్ చేస్తాను. సో మీరు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉండండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు వెళ్ళి లింక్ క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసేయండి.